యువతి చనువుగా ఉండడంతో ప్రేమ అనుకున్నాడు ఓ యువకుడు. అయితే స్నేహాన్ని అలుసుగా తీసుకుని వెంట పడడాన్ని భరించలేక తన ప్రియుడితో చెప్పి బెదిరించాలనుకుందో లేక అంతం చేయాలనుకుందో కానీ యువకుడిపై కత్తితో దాడి చేయించింది. ఈ వ్యవహారానికి సంబంధించి బాధిత యువకుడు ఆసుపత్రిలో ఉండగా దాడికి ప్రయత్నించిన ప్రేమికులు కడప సెంట్రల్ జైల్లో ఊచల్లెక్కపెడుతున్నారు. తిరుపతిలో గత శనివారం ఓ థియేటర్లో మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థిపై కత్తితో పొడిచిన ఘటనలో నిందితులు అరెస్టై జైల్లో ఉన్నారు. ఘటనకు సంబంధించి తిరుపతి ఈస్ట్ సిఐ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. గత శనివారం తిరుపతిలోని పీజీఆర్ మూవీ ల్యాండ్లో సరిపోదా శనివారం థియేటర్ సినిమా ప్రదర్శన సందర్భంగా సినిమా హాల్లో లోకేష్ అనే యువకుడి పైన కార్తీక్ అనే యువకుడు కత్తితో పొడిచి పరారైపోయాడు. ఆ సమయంలో ఏదైతే లోకేష్కు అదేవిధంగా కార్తీక్కు సన్నిహితంగా ఉండే శ్రావ్య అనే ఒక అమ్మాయి కూడా ఉంది. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి వారిద్దరూ హత్యాయత్నం చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అసలు ఎందుకు ఆ అబ్బాయి మీద హత్యా ప్రయత్నం జరిగింది, అసలు దీనిపైన ఉన్న కథ ఏమిటి, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి తిరుపతి ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్, అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, దీని వెనక ఏమి కుట్ర ఉంది? మాకు పీజీఆర్ థియేటర్లో ఒక యువకుడికి కత్తిపోటుకు గురయ్యాడు. ఆ అబ్బాయిని హాస్పిటల్ పంపించామని పీజీఆర్ యాజమాన్యం వాళ్ళు మాకు తెలియజేశారు. దాని మీద మేము హాస్పిటల్ సందర్శించి అక్కడ ఎవరైతే కత్తిపోటుకు గురయ్యారో ఆ అబ్బాయి లోకేష్ను స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ అబ్బాయి చెప్పిన దాని ప్రకారము ఇతను మోహన్ బాబు మెడికల్ కాలేజీలో పారామెడికల్ కోర్స్ చేస్తున్నాడు. అక్కడనే సేమ్ ఇతని క్లాస్మేట్ అయినటువంటి కావ్య పరిచయం అయింది. ఈ అమ్మాయి ఇద్దరు క్లోజ్గా ఉన్నారు. శనివారం రోజు సినిమాకి రావడం జరిగింది. అక్కడ ఒక అబ్బాయి అకస్మాత్తుగా ఇతని మీద దాడి చేసి కత్తిపోటుకు గురి చేశారు. ఆ అబ్బాయి కూడా ఇతనికి పరిచయము, ఆ అమ్మాయికి ఆల్రెడీ ముందున్న పరిచయము, వాళ్ళ రిలేటివ్ అన్నట్లు అతని పేరు కార్తీక్ అని చెప్పారు. దాని మీద కేసు నమోదు చేశాము. తదుపరి ఈ అమ్మాయి గురించి కార్తీక్ గురించి వివరాలు తెలుసుకున్నాము. ఆ అమ్మాయి సుల్లూరుపేట, అక్కడనే విద్యాభ్యాసం చేసింది. ప్రజెంట్ తిరుపతిలోని మోహన్ బాబు కాలేజీలో పారామెడికల్ చేస్తుంది. ఈ అమ్మాయికి రిలేటివ్ మరియు పాత పరిచయం ఉన్న అబ్బాయి కార్తీక్. ఈ లోకేష్ ఈ అమ్మాయిని వేధిస్తున్నాడు, వెంటబడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కార్తీక్ సమాచారం ఇవ్వడంతో ఈరోజు సినిమాకి రమ్మన్నాడు అని చెప్పడంతో కార్తీక్ కూడా అక్కడికి వచ్చి ఆ అబ్బాయిని బెదిరించడం, కత్తిపోటుకు గురి చేయడం జరిగింది. చంపాలని ప్రయత్నించడా లేకపోతే బెదిరించడానికి? కత్తితో సరైన ప్లేస్లో పడితే ఖచ్చితంగా చనిపోతాడు కాబట్టి చంపడానికే ప్రయత్నం చేసినట్లే మేము కేసు నమోదు చేశాం. ఏదో కత్తితో కొట్టినదో లేకుంటే చేతితో కొట్టినదో కాదు, కత్తిపోటుకు గురయ్యాడు కాబట్టి హత్యాయత్నం కిందనే మేము కేసు నమోదు చేసాం. ఆన్లైన్ టికెట్ బుక్ చేసినారా లేకపోతే మామూలుగా టికెట్లు తీసుకొని థియేటర్లో పోయి కూర్చున్నారు? అంటే ముందర వైపు అమ్మాయి అయితే లోకేష్ కూర్చున్నారు, వెనక వైపు కార్తీక్ కూర్చోవడం. అంటే ఇది ముందుగా అమ్మాయి ప్లాన్ చేసినారా వాళ్ళిద్దరు కలిసి? అమ్మాయికి నాలెడ్జ్ ఉంది. అది ఎంత వరకు అనేది చంపుతాడా లేకుంటే కత్తితో పొడుస్తాడా అనే అవగాహన లేకపోయినా ఆ అబ్బాయిని బెదిరించడము, దాని మీద అతని మీద దాడి చేయాలా అనే అవగాహన ఉండే ఈ కార్తీక్ అనే అతనికి సమాచారం ఇచ్చింది. దాని ప్రకారమే పథకం ప్రకారమే ఈ అమ్మాయి టికెట్స్ బుక్ చేసి సినిమా థియేటర్లో కూర్చున్నారు. తర్వాత అబ్బాయి మాత్రం ఆ కార్తీక్ అనే ముద్దాయి తను ఒంటరిగా వచ్చి తర్వాత టికెట్ తీసుకొని ఆన్ ద స్పాట్ లోపలికి వెళ్ళి వాళ్ళ వెనకల కూర్చోవడం జరిగింది. అదును చూసుకొని సినిమా స్టార్ట్ అయినాక అతని మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చి పారిపోయారు. సార్, ప్రస్తుతం లోకేష్ ఆరోగ్య పరిస్థితి ఉంది సరే, ఏంది కానీ తీవ్రంగా ఉందా, గాయం లేకపోతే లైట్గా ఉంది? ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది, ప్రమాదం ఏం లేదు, కోలుకుంటాడు. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ కావచ్చు. సరే, ఇప్పుడు ఈ థియేటర్ల గురించి ఆలోచిస్తే ముఖ్యంగా ఏదైతే మనం వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ తీసుకోవడానే బయటికి పారేస్తారు, బౌన్సర్లను పెట్టుకుంటారు. అట్లాంటిది కత్తి తీసుకొని పోతే వీళ్ళు ఎందుకు మెటల్ డిటెక్టర్లు మా దగ్గర ఉన్నాయని మీ దగ్గరికి చెప్తూ ఉంటారు కదా, అవన్నీ నిజంగా తనిఖీలు చేస్తున్నారా లేకపోతే వీరిని ఏమైనా మీరు హెచ్చరించారా? తనిఖీలు అయితే ఉన్నాయి. అందులో ప్రతిదీ స్కాన్ అవుతుంది, ప్రతిదీ ఇదవుతుంది. కొంచెం
క్రాస్ పోతుంటారు. అంత భద్రతా వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఇటువంటి జరుగుతుంటాయి. దీనివల్ల మేము మొత్తం ఆల్ సినిమా థియేటర్స్ యాజమాన్యానికి, మిగతా మాల్స్ యాజమాన్యానికి మరొకసారి వాళ్ళకందరికీ దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ తెలియజేశాము. ఆ ప్రకారం మేము కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు కార్తీక్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారా? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? కార్తీక్ను, కావ్యాను ఇద్దరిని అరెస్ట్ చేశాం. నిన్న రిమాండ్ పంపించాము. వాళ్ళను కడప సెంట్రల్ జైలుకు తరలించడం అయింది. 15 రోజులు రిమాండ్ విధించడం అయింది మేజిస్ట్రేట్ గారు. థ్యాంక్ యూ సార్. ఏదైతే కావ్య అనే అమ్మాయి తన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వ్యవహారం ఫలితంగానే ఈ హత్యాయత్నం జరిగిందని సిఐ మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. ముఖ్యంగా గతంలో కార్తీక్ అనే యువకుడితో చిన్నప్పటి నుంచి సన్నిహితంగా ఉంది. కానీ ఏదైతే మోహన్ బాబు కళాశాలలో పారామెడికల్ కోర్సు 2వ సంవత్సరం చదువుతున్న ఈ అమ్మాయి తనతో సన్నిహితంగా ఉన్న లోకేష్ హద్దు మీరాడా, లేకపోతే ఈ అమ్మాయి ఏదైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ప్రయత్నించింది, ఆ విషయంలో మాత్రం కొంత క్లారిటీ లేదు. మొత్తం మీద అయితే ఆ అమ్మాయి ప్రోద్బలంతోనే కార్తీక్ హత్యాయత్నానికి పాల్పడ్డాడని సిఐ గారు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు అమ్మాయి అదేవిధంగా కార్తీక్ ప్రస్తుతం ఇద్దరు కడప సబ్ జైల్లో కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పరిస్థితి. మొత్తం మీద క్షణికావేశమే ఈ ఘటనకు దారితీసిందని చెప్పవచ్చు. ఏదైతే ఉన్నత చదువులు చదివి భవిష్యత్తును బంగారమయం చేసుకోవాల్సిన విద్యార్థులు ఈ విధంగా 19 సంవత్సరాల వయసులో, అంటే తెలిసి తెలియని వయసులో మోహావేశంతో ఈ విధంగా గొడవలకు దిగడము, హత్యాయత్నం వరకు వెళ్ళడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు ఆ తర్వాత సినిమా థియేటర్ల వద్ద పూర్తి స్థాయిలో బందోబస్తు నిఘా పెంచాలని థియేటర్ల యాజమాన్యానికి ఆదేశించడమే కాకుండా నిరంతర తనిఖీలు కొనసాగించాలి. కత్తులు థియేటర్లకు వెళ్తే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఈస్ట్.